హలో అందరికీ వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. చాలా రోజు అమ్మో ఇవ్వండి నా గొంతు చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను అనుకుంటా. ది ఫస్ట్ వ్లాగ్ నేను అప్లోడ్ చేసింది ఇదే టీషర్ట్ పైన, మళ్ళీ కమ్బ్యాక్ కూడా ఇదే టీషర్ట్ పైన ఇస్తున్నా. సో ఐ బీన్ వెరీ బిజీ స్టడీస్ వల్ల అండ్ ఎవ్రీథింగ్ వల్ల లైఫ్ బేసిక్గా బిజీ అయిపోయింది. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ విత్ వ్లాగ్స్. బేసిక్గా ఇది నా లైఫ్. నేను కాలేజ్కి వెళ్ళేది ఇవాళ. సో మమ్మీ ఏం చేస్తుంది, నేనేం చేస్తుంది అంత ఇవాళ వ్లాగ్ చేసి చూపిస్తాను, చూసేయండి. హ్యాపీ వాచింగ్. మంచి ఎండ వస్తుంది ఇంటి లోపలికి. బెస్ట్ థింగ్ ఇంటి ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. ఇవాళ ఏమో అయింది నాకు చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేయడం వల్ల అనుకుంటా అసలు వర్డ్స్ వస్తలేవు. నా మమ్మీ అక్కడ ఉంది. అండ్ ఎవరెవరైతే న్యూస్ చూస్తున్నారో చెప్పండి, కమెంట్స్లో చెప్పండి మీరు ఏ టీమ్కి ఏ పార్టీకి సపోర్ట్ అనేది. అండ్ కంగ్రాచులేషన్స్ టు విజయ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ వెస్ట్ బెంగాల్ రిజల్ట్ అనమాట. అంత వెళ్ళిపోయింది, వెరీ హ్యాపీగా. చూడు అన్న ఒక దగ్గర పెడితే తెలుస్తుంది. దీంట్లో నేను ఇది నేను కొనుక్కుందాం అనుకున్నా, ఎందుకో చిరాకు లేదు. వెరైటీస్ చూడు. యా. సో మమ్మీ బేసిక్గా ఇప్పుడు ఏ మెషిన్ కోసం వెతుకుతున్నావు? టీడీఎస్ అసలు అన్నీ ఇవేమో ఇట్లా పెట్టుకొని దీనికి ఇట్లా కూర్చుని వేసి అది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నువ్వే పెట్టాలి నాకు. ఇంట్లో లేదు బనానా క్లిప్స్. అండ్ నేను మీకు నా రూమ్ చూపిస్తా. పరిస్థితి ఇది నా రూమ్ పరిస్థితి. ఎందుకంటే నేను కబోర్డ్లో ఉన్న అన్నీ తీసి ఇక్కడ వేసిన ఫోల్డ్ చేద్దామని, కానీ నాకు అసలు టైమే కుదరట్లే. సండే రోజు తీసిన, కానీ సండే కొంచెం ఎమర్జెన్సీ వర్క్ పైన బయటకు వెళ్ళాల్సి వచ్చింది. నైట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే కాలేజ్. సో అది ఎట్లానే ఉంది. ఇవాళ ఇదంతా క్లీన్ చేసేయాలి. ది ఓన్లీ మెయిన్ టాస్క్ ఇవాళ నాకు. మా మమ్మీ టీడీఎస్ సమ్ ర్యాండమ్ మెషిన్ మర్చిపోయి కావచ్చు. సో దానికోసం ఎక్స్ట్రా ఉంది, కానీ దొరకట్లేదు. ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. జాగ్రత్త, కాలుతుంది. కాలిందా? వేడి ఉంది. మీరు ఎవరెవరైతే మా చూస్తున్నారో ప్లీజ్ మీ మమ్మీ వాళ్ళ ఎప్పుడైనా కర్రీ టిఫిన్ బాగాలేకపోయినా ఏమనకండి. ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాను. అది బాగాలేకుండా ఉండడానికి అయితే మేము చెయ్యం కదా. ఒక్కోసారి కుదరకపోవచ్చు, కానీ బాగాలేకుండా ఏమనకుండా తినండి. మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బాగాలేదు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని అనకండి. రెస్పెక్ట్ యువర్ మామ్స్ గైస్. ఇంత సమ్మర్లో కిచెన్ ఫుల్ వేడి ఉంటుంది, మొత్తం చెమట అయిపోతారు, కానీ అయినా కూడా వంట వేస్తారు మన కోసం. సో ఒక్కోసారి ఎవరికైనా కుదరదు. రెస్పెక్ట్. సో టిపికల్ ఇంటి ముందు ఆరేది, కానీ తొందరగా అవ్వాలని ఫుల్ డైరెక్ట్ ఎండ ఉంది. సన్ రో డైరెక్ట్ కొట్టింగ్ ఇంట్లోకి అండ్ శారీకి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ నా డ్యూటీయే. మమ్మీ పాస్తా ఏమని చెప్పింది. ఐ డోంట్ నో హౌ టు మేక్ అ పాస్తా. చూస్తున్నాం అండ్ ఇట్స్ మై ఫస్ట్ టైం ట్రైయింగ్ అ పాస్తా. సో పాస్తా బాయిల్ అయిపోయింది అండ్ నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ హియర్ వీ హ్యావ్ ఈ టమాటో ప్యూరీ. డజంట్ లుక్ బ్యాడ్, లైక్ డజంట్ లుక్ క్రియేటివ్ కూడా. ఓకే, బెటర్. అంటే ఇప్పుడే చేసినా కాబట్టి మొత్తం పాస్తా కంప్లీట్ అయినాక నేను మీకు చూపించి టేస్ట్ కూడా యా అది కూడా ఆనెస్ట్గానే మీకు చూపిస్తాను. కుక్ చేయడమే కాదు, కుక్ చేసిన తర్వాత ఇక్కడ అక్కడ పెట్టాలి కూడా. నోట్ చేసుకోండి. మీరు మీ మదర్స్కి కుక్ చేసి హెల్ప్ చేసినారు అనుకుంటే నో దట్స్ అ మిస్టేక్. క్లీన్ కూడా చేయాలి. ఎస్, ఈ వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాలి బేసిక్గా. ఇది ఒకటి తీసేస్తే అయిపోతుంది.
కియాస్క్. ఉఫాను ఫేక్ రియాక్షన్ ఇక వచ్చినది. సూపర్ ఉంది. ఇదంగానా వింటేందా ఇంకుంది నాకుంది. సో మా మమ్మీ అయితే అక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది అక్కడ జరుపుతూ ఉంది అప్పటి నుంచి. సో కానీ ఏది ఎక్కడ సెట్ అవుతుంది అంటే రోజు మా ఇంట్లో ఇదే ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మా మమ్మీ ఇదే పని చేస్తుంటుంది. మాకు వద్దండి బాబోయ్. బాయ్ మమ్మీ, లంచ్లో కలుద్దాం. మా మమ్మీ మళ్ళీ ఓ షిట్ మర్చిపోయినా మమ్మీ, నేను ఆఫ్టర్నూన్ కలుద్దాం. బాయ్. సో ఐ నీడ్ టు క్లీన్ ఇదంతా. ఇప్పుడు చెత్త అంతా క్లియర్ చేయాలి అండ్ దెన్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని అండ్ దెన్ ఐ నీడ్ టు గెట్ రెడీ. ఎందుకంటే మేము లంచ్కి బయటకు వెళ్తున్నాం మోస్ట్ ప్రాబ్లీ. అండ్ నేను మీకు చెప్పాను కదా ముందే డిష్ వాషర్ కూడా కొనాలని చెప్పి. సో అది కూడా చూడడానికి వెళ్ళాలి. కొంటామో లేదో తెలియదు, బట్ అట్లీస్ట్ ఒక ఆల్రెడీ ఐడియా ఉంది. మా అత్త కోసం ఒకసారి వెళ్ళినప్పుడు మేము చూసాము. సో మళ్ళీ ఒకసారి ఒక డెమోస్ చూద్దామని వెళ్తున్నాం. సో 1.5 hour టైం ఉంది నా దగ్గర. 1.5 hourలో నేను ఇదంతా క్లీన్ చేయాలి. సో లెట్స్ డూ ఇట్. సో ఫైనల్గా 1/2 hourలో నేను ఇదంతా క్లీన్ చేసేసిన. సేఫ్గా అయితే ఇంటికి రండి. ఓహో, లాంగ్ టైమ్ నో సీ సాయి మామ. నాకు గ్యాంగ్లియాన్స్ ఇష్టమైంది గైస్. నేను డ్రైవ్ చేయలేను, అందుకే నేను మా మామని తెచ్చుకున్నా. హాయ్ హాయ్. మమ్మీ పొడి పొడి ఉంది ఇవాళ. సో ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం. అండ్ మార్నింగ్ చెప్పినారా ఎంత లేదు. సో లెట్స్ సీ. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. అందరూ తమ్ముడు స్టే హైడ్రేటెడ్. సో మామయ్య ఆర్డర్డ్ చింగురు మటన్, ప్రాన్స్, గోంగూర మటన్. అండ్ మామ్ గోంగూర మటన్ తింటున్నాను ఒకటి ఆనందం. అడవకు మమ్మీ మెల్లగా. చేపల పులుసు. టేస్ట్ టేస్ట్. ప్రాన్సా ఎట్లుంది? సో గైస్ మేము వాషింగ్ మిషన్ డిష్ వాషర్ కొనుక్కోవడానికి వచ్చింది. వాషింగ్ మెషిన్లో డిష్ వాషర్ ఇదేమి కింది పోయింది. యాక్చువల్గా వాషింగ్ మిషన్లో ఎందుకు డిషెస్ వేయద్దు, అది కూడా గోలి గోలే తిరుగుతుంది. ఇట్లా సాయిబాబా లాగా లిఫ్ట్ ఆటలు ఆడాలి. యూ హ్యాడ్ లంచ్. టైం అయింది. సో చూద్దాం. టైం అయింది. మా మామ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే బజాజ్లో డిష్ వాషర్ స్టాక్ లేదు, ఏ బజాజ్లో కూడా లేదంట. సో మై మామ ఈస్ వెరీ హ్యాపీ ఎట్ దిస్ పాయింట్. మా మామ పాయింట్లో మా మామ కరెక్ట్, మా మమ్మీ పాయింట్లో మా మమ్మీ కరెక్ట్. మమ్మీ హౌ ఆర్ యూ ఫీలింగ్? అయ్యో ఇక్కడ ఉందిరా, ఇక్కడ వేసారు బోర్డు. అది జస్ట్ రిపేర్ అనుకుంటా, సర్వీస్ది. అండ్ మా మమ్మీకి ఓన్లీ ఐఎఫ్పి ఇదే కావాలి. ప్రాబ్లం. ఇగో రాంజనేయ అది చూస్తున్నా. వావ్, నేను చూడలేదు. సో టీ టైం. మేము అప్పుడు 1 hour బ్యాక్ వచ్చి నాప్ తీసుకున్నాం. అండ్ నౌ వీఆర్ జస్ట్ హ్యావింగ్ అవర్ చాయ్. మా అమ్మ తాగేస్తుంది. సో ఇప్పుడు మా మమ్మీ ఐస్ క్రీమ్ చేస్తుంది. చూడు, ఇవాళ నేను బ్లాగ్ తీస్తున్నా. అడిగినారు కదా. హాయ్ చెప్పండి. గుడ్ హాయ్. ఏమేమి చేసినా రేట్ కోకోనట్ చేసుకుందాం. ఇవాళ మాత్రం మిల్క్ ఐస్ క్రీమ్.
మిల్క్ ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది కదా వైట్గా కదా. ఐస్ క్రీమ్ వేయాలిరా మిల్క్ మేడ్. ఏ కాదురా మిల్క్ మేడ్. కండెన్స్డ్ మిల్క్ ఇట్లా టేస్ట్ చేస్తావా? బాగుంటుంది స్వీట్గా. దగ్గర కావట్లేదు. అవుతుంది, టైం పడుతుంది. హాయ్ తిను బాగుంటుంది. బాలే మాకు కూడా ఉంది. కావాలా కొంచెం? ఇట్లా తీసుకో మళ్ళీ. చాలా నువ్వు టేస్ట్ చేస్తావా? మంచి స్మెల్ వస్తుంది. ఏది అదే కానీ ఇంకా కొంచెం వేయాలేమో. కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఒక కటోరీలో కొంచెం మరి అదో అట్లా దాక్కోవాలన్నమాట. మా మామూన్నాడు గైస్. మామ వీడు మామ కాదు, శత్రువు, దొంగ. ఆల్రెడీ పిల్లలు వచ్చిన తర్వాత మామూన్నాడు. చూడు ఇప్పుడైతే ఇప్పుడు అని మమ్మీ ఒక. సో ఇది నాకు అంటగట్టున్నారు బేసిక్ అప్ప చెప్తున్నారు. మా మామ మమ్మీ కొట్లాడుతూనే ఉంటారు కదా. సాయి అసలు మీరు పట్టించుకోకండి. అయ్యో ఈ అక్క తమ్ముడు ఉన్నారు. మళ్ళీ ఒకరు వేరే వాళ్ళు ఒక మాట అంటే బాగాలేదు నాకు. ఓ ఇదైతే మంచిగా మంచి స్మెల్ వస్తుంది. సూపర్. చల్లగా కానివ్వంటుందా? ఓకే. సో వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసినాం. ఇది మంచి చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత కంటైనర్లోకి షిఫ్ట్ చేయడం. ఐస్ క్రీమ్ మిక్చర్ చల్లగా అయిపోయింది కొంచెం. నేను ఎప్పుడు తింటలేదు, నాకు ఇట్లా ఎలా కూడా తెలియదు. కింద పడుతుందా? ఓ పడలేదు. బయట స్పిల్ కాకపోతే వాళ్ళు స్పిల్ అయింది. కొంచెం తక్కువ పోయాలైతే ఎక్కువ పోసేసాం అది. సో ఈవినింగ్ వచ్చేసి మా మదర్ మాది వర్క్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను కాసేపు చదువుకున్నా. దాని తర్వాత మూవీ చూసిన. అండ్ దెన్ కొంచెం మళ్ళీ స్నానం చేసిన. చాలా చెమట అయిపోతున్నా అని ఇప్పుడే మేము డిన్నర్ చేసినాం. టైం వచ్చేసి 11:15 అవుతుంది. మమ్మీకి చాలా లేట్ అయింది ఇవాళ. సో లేట్గా వచ్చేసరికి లేట్గా తినేసినాం. అండ్ నా మ్యాంగో తింటున్నాం. ఆఫ్టర్ దిస్ పడుకుంటాం. ఇన్ కేస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మ్యాంగోస్ అట్లా డిన్నర్ చేసినాక ఫ్రూట్స్ తినద్దు. నాకంటే టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటే టాటా బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఇచ్చేయండి.